ప్రెగ్నెన్సీలో డౌన్ సిండ్రోమ్ ఉందని చెప్పి ఎలా తెలుసుకుంటాం? అది ఏ వీక్స్లో టెస్ట్ చేస్తారు? ఎన్ని విధాలుగా టెస్ట్ చేస్తారు? దిస్ ఈజ్ డాక్టర్ రవలి నన్నపనేని, ఆబ్స్టిషియన్ గైనకాలజిస్ట్ అట్ మెడ్సీ హాస్పిటల్స్ విజయవాడ. సో ప్రెగ్నెన్సీలో థర్డ్ మంత్లో 11 to 13 + 6 వీక్స్ మధ్యలో ఎన్టీ స్కాన్లో న్యూకల్ ఫోల్డ్ థిక్నెస్ అనేది చూస్తారు. అది మోర్ దెన్ 3.5 mm ఉన్నప్పుడు డౌన్ సిండ్రోమ్కి హై రిస్క్ అని కన్సిడర్ చేస్తారు. స్కాన్లోనే కాకుండా బ్లడ్ టెస్ట్లో కూడా డౌన్ సిండ్రోమ్ ఉందని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదే ఎక్స్టెండెడ్ ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీన్ టెస్ట్ అంటారు. సో అందులో బేబీ లో రిస్క్లో ఉందా, ఇంటర్మీడియట్ రిస్క్లో ఉందా, హై రిస్క్ ఫర్ డౌన్ సిండ్రోమ్లో ఉందా అనేది తెలుస్తుంది. ఇంటర్మీడియట్ రిస్క్ అండ్ హై రిస్క్లో ఉంది అని తెలిసినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బ్లడ్ టెస్ట్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి యామ్నియోసెంటసిస్ అనే ప్రొసీజర్ చేస్తారు. యామ్నియోసెంటసిస్ అనేది మోర్ దెన్ 15 వీక్స్ అప్పుడు చేస్తారు. అది అందులో బేబీ చుట్టూరు ఉన్న ఉమ్మనీరుని తీసి టెస్ట్ చేస్తారు. అందులో కనుక హై రిస్క్ ఫర్ డౌన్ సిండ్రోమ్ వస్తే బేబీకి 99.9% డౌన్ సిండ్రోమ్ రిస్క్ ఉందని కన్ఫర్మ్ అవుతుంది. సో దాని తర్వాత కపుల్ డెసిషన్ బట్టి ఫర్దర్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. థ్యాంక్ యూ.